విత్తేషో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం అహం రుద్రాణాం చ శంకరః అస్మి. రుద్రులలో ఏకాదశ రుద్రులలో శంకరః అస్మి, శంకరుణ్ణి నేనే. యక్ష రక్షసాం విత్తేషః అస్మి, యక్షులలో రాక్షసుల్లో అంటే యక్షులు కిన్నెరులు కింపురుషులు వీళ్ళందరూ ఏంటంటేనండి ఆకాశంలో సంచరించేటటువంటి దివ్యమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అలాగే రాక్షసులకు కూడా ఆ రోజుల్లో ఏంటంటే దేవతలతో సమానమైనటువంటి శక్తులు వాళ్ళకి ఉండేవి కాబట్టి దుర్వినియోగం చేశారు కాబట్టి వాళ్ళు రాక్షసులు అయ్యారు. ఇక్కడ ఏంటంటే కొన్ని భోగ లోకాలు అంటారనమాట. అంటే వాళ్ళు కేవలం ఇప్పుడు యక్షులు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, కిన్నెరలు కింపురుషులు వీళ్ళంతా కేవలం వాళ్ళు ఏంటంటే జీవితాన్ని ఎంజాయ్ చేయటమే. వాళ్ళకి పాపం లేదు పుణ్యం లేదు, మంచి పనులు చేయరు చెడ్డ పనులు చేయరు, జీవితాన్ని ఎంజాయ్ చేసుకుంటూ పోతుంటారు అంతే. వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు, రకరకాలుగా జలపాతాలు అవి కనిపించినప్పుడు అక్కడే ఉండిపోతూ ఉంటారు, అక్కడ ఏం దొరికితే అది ప్రకృతిలో దొరికేవన్నీ తింటూ ఉంటారు, అలా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు అనమాట. భోగ జన్మలు అట్లాంటివన్నీ కూడా. అట్లాంటి వాళ్ళందరూ కలిపి ఒకటే కింద చేసి ఏమన్నారు వాళ్ళల్లో విత్తేషుడు. ఎవరు విత్తేషుడు అంటే విత్తం అంటే ఏంటి? విత్తం అంటే డబ్బు. విత్తేష విత్తానికి ఈశ్వరుడు ఎవరైనా కుబేరుడు. కుబేరుడు ఆయన మొత్తం ధనాగారం అంతా. అందుకనే చిన్మయ మిషన్లో ట్రెజరర్ పోస్ట్ని కుబేరుడు అంటూ ఉంటారనమాట. డబ్బంతా ఆయన దగ్గరే ఉంటుంది. విచిత్రం ఏంటంటే చిన్మయ మిషన్లో ఎప్పుడు డబ్బులు ఉండవు. చిన్మయ మిషన్ అకౌంట్లో డబ్బులు ఎప్పుడూ ఉండవు, కానీ కుబేర పదవి మాత్రం ఉంటుంది. ఎందుకంటే కంట్రోల్ చేసేది వాళ్ళు కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే డబ్బులు ఉంటాయి అని కాదండి, కుబేరుడు అనే పదానికి వాస్తవంగా ఏంటంటే డబ్బులంతా ఆయన దగ్గర ఏదో మూటలు ఉంటాయని అనుకోకండి. కంట్రోల్ చేయటం, విత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి విధానం ఒకటి ఉంటుందన్నమాట. ఎవరికి ఎంత అవసరము, ఏది అవసరము, ఎంత డబ్బు అవసరము. వాస్తవంగా మీరు గమనించండి, ఒకప్పుడు డబ్బులు అనేటువంటివి లేవు, ధనం అనేటువంటిది లేదు కదండి. బార్టర్ సిస్టమే అప్పుడంతా. నా దగ్గర ఉన్నది మీకు ఇస్తా, మీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వండి. సో ఈ బార్టర్ సిస్టంతోనే నడిచిందంతా. డబ్బు అనేటువంటి దానికి ప్రాధాన్యత లేనే లేదు. తర్వాత డబ్బు అనేటువంటిది రావడం ఇదంతా అప్పట్లో మార్పిడి అనమాట. అంతా మార్పిడే, సంపద మార్చుకునేవాళ్ళు. ఆవులు ఇస్తే ఇంకోటి ఏదో ఇచ్చేవాళ్ళు, పాడి పంటలు ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఈవెన్ కుల వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఒక కమ్మరి దగ్గర పని చేయించుకోవాలనుకోండి, వాడికి 2 కుండలు ఇస్తే కమ్మరి పని చేసి పెట్టేవాడు. అట్లాగా ఒకళ్ళకొకళ్ళు కమ్మరికి హెల్ప్ చేసేవాడు, కుమ్మరికి హెల్ప్ చేసి పెట్టేవాడు. ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటాలి ఆ రోజుల్లో అంతా. విత్తం యొక్క అసలు ఇది ఎక్కడుంది? కాకపోతే ఏంటంటే రాజులు చక్రవర్తులు ఏం చేసేవాళ్ళంటే పూర్వకాలం అంతా కూడా వాళ్ళ దగ్గర మాత్రమే విత్తం ఉండేది. పెద్ద చక్రవర్తుల దగ్గర, రాజుల దగ్గర కేవలం విత్తం అంతా వాళ్ళ దగ్గరే ఉండేదన్నమాట. వాళ్ళు ఉంచుకోవాలి. ఎందుకనంటే రాజ్యానికి ఎప్పుడైనా సరే, ఏ క్షణంలో అయినా సరే రాజ్యానికి ఏదన్నా ఒక విపత్తు జరిగినా, రాజ్యంలో ఏదన్నా ఒక సంక్షోభం ఏర్పడినా, రాజ్యంలో ఏదన్నా క్షామం లాంటివి ఏదన్నా జరిగినా, కరువు కాటకాలు వచ్చినా, అటువంటప్పుడు ఆదుకోవడానికి అవసరంగా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు కలెక్ట్ చేసినటువంటిదంతా కూడా కప్పాల రూపంలో, అంటే ట్యాక్సుల రూపంలో కలెక్ట్ చేసినటువంటిదంతా కూడా ఇప్పుడు మనం జిఎస్టీ ఇవన్నీ ఏవైతే కడుతున్నామో ఆ రోజుల్లో కూడా అలాంటివి ఉండేవి. అవన్నీ కలెక్ట్ చేసినటువంటివంతా కూడా బంగారం రూపంలోకి కన్వర్ట్ చేసి దాన్నంతా కూడా ధనాగారాల్లో, కోశాగారాల్లో ఉంచేవాళ్ళు ఆ రోజుల్లో. వాటికి రక్షకులుగా దానికి మెయింటెనెన్సు, అకౌంట్స్ మెయింటెనెన్సు ఇదంతా ఉంటుందన్నమాట.
అదొక పెద్ద వ్యవహారం. ఇప్పుడు మీరు చూడండి, అనంత పద్మనాభ స్వామి గురించి అప్పట్లో చూసాం కదా, ఇప్పటికీ ఒకటి తెరవలేకపోయారు. ఇప్పటికీ తెరిస్తే ఏం జరుగుతుందో అని భయం, నాగబంధనం వేశారట దానికి. మిగతావన్నీ తెరిచారు, ఆ ఒక్క రూమ్ మాత్రం తెరవడానికి ఒప్పుకోవట్లేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా సాహసం చేయట్లేదు, తెరిస్తే ఎటువంటి విపత్తులు వస్తాయో అని చెప్పి. శ్రీకృష్ణదేవరాయలు గారు మొత్తం కాళహస్తికి, వెంకటేశ్వర స్వామికి కొన్ని లక్షల కోట్లు ఇచ్చాడు ఆయన ఆ రోజుల్లోనే. ఇప్పుడు అదంతా లెక్కేస్తే లక్షల కోట్లలో ఉంటుంది ఆ సంపద అంతా కూడా. ఎందుకని అక్కడ పెట్టేవాళ్ళు, ఏమో ఏ టైంలో ఏ అవసరం అవుతుందో. కాబట్టి ఆ రోజుల్లో కూడా ఏంటి, ఈ విత్తం బంగారం రూపంలో ఉన్నటువంటి విత్తం అంతా కూడా కుబేరుడి యొక్క కంట్రోల్లో ఉండేది. ఆయనది కాదు అదంతా, అది గుర్తుపెట్టుకోండి. ఆయనది కాదు, ఆయన కోశాగారానికి అధిపతి మాత్రమే. ఇదంతా రాక్షసుల దగ్గర, దేవతల దగ్గర ఉన్నటువంటి విత్తం అంతా ఆయన కంట్రోల్లో పెట్టుకునేవాడు అనమాట. ఆయన దగ్గర ఇంకో విచిత్రమైనటువంటిది ఒకటి ఉండేదండి, ఎవరి దగ్గర లేనిది. కుబేరుడి దగ్గర ఏంటంటే ఒక హెలికాప్టర్ ఉండేది ఆయన దగ్గర, పుష్పక విమానం. ఆ తర్వాత పాపం రావణుడు లాక్కొచ్చేసాడు దాన్ని. ఆ పుష్పక విమానంలోనే శ్రీరాముడు లంక నుంచి మళ్ళీ అయోధ్యకు బయలుదేరి వెళ్ళాడు. కాబట్టి అది అప్పుడు అడుగుతాడనమాట, విభీషణుడు చెప్తాడనమాట, రామా నువ్వు తొందరపడద్దు, నువ్వు ఏదో ఒక్కరోజే టైం ఉంది, నేను వెళ్ళిపోవాలి అంటున్నావు కదా, లేకపోతే లక్ష్మణుడు ప్రాయోపవేశం చేస్తాడని అంటున్నావు, కాబట్టి నువ్వేం భయపడద్దు రామా, మా దగ్గర ఒకటి ఉంది, పంపిస్తాం, నేను మిమ్మల్ని దాంట్లో పంపిస్తాం మేము ఆ పుష్పక విమానంలో, నీకెక్కడిది అది అన్నాడు. అది అందరి దగ్గర ఉండేది కాదు అది, ఆ పుష్పక విమానం నీకెక్కడిది అన్నాడు. అంటే నాది కాదు మా అన్నయ్యది అది, మీ అన్నయ్యకి ఎక్కడిది అన్నాడు. అంటే కుబేరుడి దగ్గర కొట్టుకొచ్చాడు మావాడు. కాబట్టి దాంట్లో పంపిస్తాం నిన్ను, అంత శక్తివంతుడు అనమాట. అంటే ఆయనకి ఏంటంటే అన్ని లోకాలు సంచారం చేయాల్సినటువంటి అవసరం ఉండేది ఆయనకి, అంత విత్తాన్ని కంట్రోల్ చేసేవాడు ఆయన. అందుకని అటువంటి ఎవరైతే విత్తేశ కుబేరుణ్ణి నేనే. వసూనాంచ పావక అస్మి, వసువులలో అగ్నిని నేను, దాంతోపాటు ఏమన్నారు, శిఖరిణాం మేరుహు అస్మి, రుద్రాణం శంకర. మొట్టమొదటి చెప్పినటువంటిది ఏంటిది ఈ శ్లోకంలో, రుద్రాణం శంకర. మనకి ఎంతమంది రుద్రులు ఉన్నారు, ఎంతమంది? ఏకాదశ రుద్రులు మామూలుగా. అందుకనే రుద్రం కూడా మనం చదివేటప్పుడు దాంట్లో మహన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం అని చేస్తాం మనం. ఏకాదశ వారం 11 సార్లు 11 రుద్రులకి సమర్పిస్తూ 11 సార్లు చదువుతారు. దాంట్లో శంకరుడు, శంభు అనేటువంటి ఒక రుద్రుడు ఉన్నాడు. అనేక మంది రుద్రులు ఉన్నారు, శంభు అనేటువంటి రుద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ముఖ్యుడు అనమాట. ఆ శంభుకే ఉన్నటువంటి పేరు శంకరుడు. శంకరుడు అంటే ఏంటి, వాస్తవంగా శంకరోతి ఇది శంకర. శం అంటే ఏంటి, మంగళకరమైనటువంటిది, మనకి మంగళకరమైనటువంటిది ఇచ్చేటటువంటి వాడు ఆయన శంకరుడు. కానీ మంగళకరుడే, ఆయనకు ఒక చిన్న దుర్లక్షణం కూడా ఉంది. అన్ని మంగళాలని మనకి ఇచ్చేటటువంటి వాడే ఆయన, మనకు కావలసినంత సేవ చేసేటటువంటి వాడు, మన కోరికలు తీర్చేటటువంటి వాడు భోలా శంకరుడే. కానీ ఒక చిన్న డిఫెక్ట్ ఉంది ఆయనకి, ఏంటంటే పరమ కోపిష్టి రుద్రుడు ఆయన. ఆయనకి కానీ కోపం వచ్చిందా మొత్తం 3 లోకాలు కూడా తల్లకిందులైపోవాల్సిందే. అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కాబట్టి రుద్రుడు అన్నారు. ఏకాదశ రుద్రులు ఉన్నారు, దాంట్లో ఈ శంకర పేరుతో ఉన్నటువంటి రుద్రుడు ఎవరైతే ఉన్నారో అది నేను అని చెప్తూ, పావక అగ్ని అంటే పావకము అంటే ఏంటి, పావనం చేసేటటువంటిది, ప్యూరిఫై చేసేటటువంటిది. కాబట్టి అగ్నిలో వేసినటువంటిది ఏదైనా సరే, ఏ లోహమైనా సరే ప్యూరిఫై అయిపోతుంది అంటారు. దాంట్లో ఉండేటటువంటి మలినాలన్నీ కూడా కాలిపోయి భస్మం అయిపోయి వాస్తవంగా ఒరిజినల్ లోహం ఏదైతే ఉందో అది మాత్రమే మిగులుతుంది అని చెప్తారనమాట. అందుకని పావక. శిఖరిణాం మేరుహు, పూర్వకాలం బోళ్ళని శిఖరాలు ఉండేవి. శిఖరాలు అంటే ఏంటి, పర్వతాలు, కొండలు, పెద్ద పెద్ద కొండలు అనమాట. ఆ కొండలన్నీ కూడా వాటిల్లో కొన్ని రకాలైనటువంటి కొండలు దివ్యమైనటువంటివి ఉంటాయి కదా, కొన్ని పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. అసలట ఆ రోజుల్లో కొండలకి రెక్కలు ఉండేవట, ఎగురుతూ ఉండేవట గాల్లో. ఒకసారి ఊహించుకోండి, ఓ పెద్ద కొండ ఎగురుకుంటూ వచ్చి అనంతపురం మధ్యలో దిగింది అనుకోండి, టవర్ క్లాక్ దగ్గర. ఏదో పావురం చిలక వచ్చినట్టు ఇలా ఎగురుకుంటూ వచ్చి టవర్ క్లాక్ దగ్గర, శ్రీకంఠం దగ్గర దిగింది అనుకోండి.
అలా ఎగురుతూ ఉండేవాడు. ఈ మేరు శిఖరం కూడా అంతే, చాలా పెద్దది ఇది, చాలా పెద్దగా ఉండేది. ఇప్పటికీ సహ్యాద్రి పర్వతాల్లో మేరు శిఖరం మన ఇండియాకి నడిబొడ్డులో ఉంది అంటారు. ఇంకొకటి చెప్పేటటువంటిది ఏంటంటే, ఈ మేరు శిఖరం అనేటువంటిది ఎలాంటిది అంటే మొత్తం ప్రపంచం మొత్తానికి కూడా సెంటర్ పాయింట్ లాంటిది అని కూడా చెప్తారు. ఇంకా క్యాలిక్యులేషన్ అయితే దాని మీద క్లారిటీ లేదు, కానీ ఎవరికి కూడా ఈ భూమి మొత్తానికి కూడా వాస్తవంగా ఒక కేంద్ర బిందువు లాంటిది మేరువు అనేటువంటిది చెప్తారనమాట. మనం ఇంకొకటి కూడా మనం వింటూ ఉంటాం, మేరువు అనే పదం వింటూ ఉంటాం. విన్నామా ఎప్పుడన్నా మేరువు? ఇప్పుడు శ్రీచక్రం ఉందనుకోండి, మామూలుగా శ్రీచక్రము రాగి రేకుల మీద గీస్తారు. ఏవైనా సరే చక్రాలు రాగి రేకుల మీదో ఇత్తడి రేకుల మీదో గీసి దానికి పూజ చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే అవి 3 డైమెన్షనల్గా 3D రూపంలో ఒక్కొక్క స్టెప్ వాటిని 3D రూపంలో తీసుకొని వస్తారనమాట. అలా 3 డైమెన్షనల్ రూపంలో ఉన్నటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేరువులు అంటారు. అటువంటి మేరువులను కూడా కొంతమంది పూజిస్తారు. శ్రీచక్ర మన గుళ్ళో రాతితో చెక్కినటువంటి శ్రీచక్రం ఉంది, అమ్మవారి ముందు ఎప్పుడు పెట్టుంటుందన్నమాట. అది దానికి అర్చనలు చేస్తారు. అమ్మవారికి చేస్తూ ఆ శ్రీచక్రానికి కూడా అర్చన చేస్తారనమాట. ఎందుకని అది మేరు అనమాట, 3 డైమెన్షనల్గా ఉంటుంది. అదొకటి. రెండోది, మేరు అనే పదం ఇంకొక చోట కూడా మనం వింటాం. ఎవరన్నా రుద్రాక్షమాల ధరించారనుకోండి, ఆ రుద్రాక్షమాలలో సెంటర్లో ఉండేటటువంటిది, అన్నిటికంటే సెంటర్లో ఉండేటటువంటి రుద్రాక్షని ఏం చేస్తారంటే, సపోజ్ 54 పెట్టుకున్నారనుకోండి, 53 రుద్రాక్షలు మామూలుగా ఉంటాయి. 54వ రుద్రాక్షని ఏం చేస్తారంటే లాకెట్ లాగా పెద్దది పెడతారు, కొంచెం సైజు పెద్దది పెడతారు. దాన్ని మేరు అంటారనమాట. మామూలుగా మేరు పర్వతాన్ని దాటి వెళ్ళలేరు అనమాట, అటు కానీ ఇటు కానీ దాటి వెళ్ళలేరట. ఆ రోజుల్లో అంత పెద్దదిగా ఉండేది మేరు పర్వతం. అందుకనే జపమాల కూడా ఏం చేస్తారంటే జపం చేస్తూ ఉంటారు. జపం చేస్తూ ఆ 54దో లేకపోతే 108దో ఆ మేరు చేతికి తగిలినప్పుడు ఏం చేస్తారంటే మాలని వెనక్కి తిప్పుతారు. ముందుకు వెళ్ళకూడదు, ఇంకా వెనక్కి తిప్పి మళ్ళీ మేరు దగ్గరికి వచ్చి రాగానే ఆగిపోతుంది, మళ్ళీ వెనక్కి తిప్పాలన్నమాట. సో అందుకని ఆ మేరు పర్వతం కూడా అంతే. మేరు పర్వతాన్ని దాటి సౌత్ ఇండియాలోకి రాలేకపోయే వాళ్ళట. సౌత్ ఇండియా వాళ్ళు మేరు పర్వతం దాటి నార్త్ ఇండియా వైపు వెళ్ళలేకపోయేవారట, అంత పెద్దదిగా ఉండేది అది. తర్వాత ఆయన ఎవరు, ఋషి అగస్త్య మహాముని, ఆయన ఇటుపక్కకు వచ్చి నువ్వు బెండై ఉండు, నేను వచ్చేదాకా ఇట్లాగే ఉండని చెప్పి ఆయన సౌత్ ఇండియా వైపు రావడం, ఇటుపక్క దక్షిణాపథంలోకి రావడం, ఆ మేరుని అలాగే ఉండమని చెప్పాడు. ఇప్పటికీ వంగిపోయి అలాగే ఉండిపోయిందట. మళ్ళీ ఆయన వెళ్ళలేదు వెనక్కి, అసలు నార్త్ ఇండియా వైపే వెళ్ళలేదట, ఆయన ఇటుపక్కే వచ్చేసాడు. అందుకని మీరు చూడండి, ఎక్కడికైనా వెళ్ళండి, సౌత్ ఇండియాలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇక్కడ ఆయన తపస్సు చేశాడు, ఇక్కడ ఆయన తపస్సు చేశాడు, ఇక్కడ ఆయన తపస్సు చేశాడు. ఎందుకనంటే ఆయన ఈ పక్కకు వచ్చాడు, ఇంక మళ్ళీ అటుపక్కకి వెళ్ళకూడదు కదా, ఎక్కడ కనిపిస్తే అక్కడ కూర్చొని తపస్సు చేసుకున్నాడు ఆయన. అలాంటి మేరు పర్వతం ఏదైతే ఉందో, మేరు శిఖరిణామహం, అది నేనే అని చెప్తున్నాడు. తర్వాత చూడండి, పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. పార్థ, అర్జున, పురోధసాం ముఖ్యం బృహస్పతిం మాం విద్ధి. పురోధసులు అంటే ఎవరు? పురోహితులు. పురోహితులు అంటే ఎవరు? పౌరోహిత్యం చేసుకునేటటువంటి వాళ్ళు పురోహితులు. పురోహితం నుంచి వచ్చినటువంటి పదమే పౌరోహిత్యం, పౌగా మారిందనమాట. పురం యొక్క హితాన్ని కోరేటటువంటి వాళ్ళు పురోహితులండి. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతం యొక్క హితాన్ని కోరేటటువంటి వాళ్ళు, అక్కడ చేయాల్సినటువంటి
యజ్ఞయాగాదిక కర్మలు కానివ్వండి, వైదిక కర్మలు కానివ్వండి, అక్కడ కావలసినటువంటి వాళ్ళకి జాతకాలు కానివ్వండి, వాళ్ళ ఇవి చూడటము అవన్నీ చెప్పడం ఏదైతే ఉందో ఆ హితాన్ని కోరేటటువంటి వాళ్ళు పురోహితులు అన్నారు వాళ్ళని. ఆ పురోహితులలో కూడా మొట్టమొదటి వాడైనటువంటి వాడు, అంటే వేద జ్ఞానం అంతా ఎవరి దగ్గర నుంచి అయితే ఆవిర్భవించిందో, ఏ దేవతలకైతే వేద జ్ఞానం అంతా కూడా మొట్టమొదట ఇవ్వబడిందో, దేవతలందరికీ గురువైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో బృహస్పతి. కాబట్టి జ్ఞానం అక్కడి నుంచి మొదలైందనమాట. ఆ బృహస్పతిని నేను సేనానీనామహం స్కంద. స్కందుడు అంటే ఎవరు? కుమారస్వామి గారు, మనకు తెలిసిందే కదా, చక్కగా మెయిల్ వాహన నెమలి వాహనం మీద ఉండేటటువంటి వాడు ఆయన. ఆయన స్కందుడు. ఈయన ఏ సేనలకు అధిపతి? ఆయన దేవతల యొక్క సేనాధిపత్యం అంతా ఆయనే వహించారు ఆయన. కాబట్టి ఆయన స్కందుడు. సరసామస్మి సాగర. సరస్సుల్లో అన్నిట్లో కూడా సాగర. సాగరం, సాగరం అంటే ఏంటండి? సముద్రం. సరస్సులన్నింటిలోకెల్లా నేను సాగరము అని అన్నారు. అంటే ఇప్పుడు మనకి మామూలుగా సరస్సు అంటే ఏంటి చెప్పండి? సరస్సు అంటే ఏంటి? మనకి ఉన్నాయి కదా, చిల్కా లేక్ అంటాం, చిల్క సరస్సు ఇక్కడ, లేకపోతే కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు, ఇవన్నీ మనకు తెలుసు, చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకున్నాం. అయితే ఇవన్నీ ఎక్కడుంటాయంటే మీరు గమనించండి, సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉంటాయి ఇవన్నీ. అన్నీ గమనించండి, ఎక్కడో కొన్ని కొన్ని మాత్రం మధ్యలో ఉంటాయి తప్ప, రష్యాలో అక్కడంతా కొన్ని కంట్రీల మధ్యలో ఉంటాయి. కానీ దాదాపుగా సరస్సులన్నీ కూడా సముద్రానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఏం జరిగిందంటే మొట్టమొదట ఈ భూమండలం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది కేవలం నీరు, మొత్తం నీరే ఉంది ఇక్కడ. ఆ తర్వాత జరిగినటువంటిది ఏంటి? నెమ్మదిగా భూమి అనేటువంటిది పైకి వచ్చింది. భూమి అనేటువంటిది పైకి వచ్చినప్పుడు మరి ఈ నీరంతా ఏమైపోయింది? ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉందో ఆ లోతట్టు ప్రాంతంలోకి నీరంతా అడ్జస్ట్ అయిపోయింది, భూమి ఏమో పైకి వచ్చింది. ఇది మొత్తం వాస్తవంగా సైన్స్లో కూడా ఇదే చెప్తారన్నమాట. మొట్టమొదట ఉన్నటువంటిది ఐసేజ్ అంటారు. ఐసేజ్ కంటే ముందు ఉన్నటువంటిది కేవలం నీరే. ఆ తర్వాత ఐస్ ఇవన్నీ తర్వాత ఏర్పడ్డాయి. ఇవన్నీ హిమనీ నదాలు, గ్లేషియర్స్ ఇవన్నీ తర్వాత ఏర్పడ్డాయి. ఎప్పుడైతే భూమి అనేటువంటిది ఏర్పడిందో ఈ సముద్రం మొత్తం అంతా కూడా పల్లంలోకి వెళ్ళిపోయిందో నీరంతా కూడా, ఎక్కడైతే భూమి మీద కూడా కొంచెం తగ్గు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కొంత నీరు నిలబడిపోయింది. ఆ నిలబడిపోయినటువంటివన్నీ కూడా ఏమంటారంటే సరస్సులు అంటాం మనం. ఇంకా లోతుల్లోకి వెళ్తే అంటే రెండు కొండల మధ్యలో ఉండేటటువంటి ప్రాంతం, అటువంటివి మనం చెరువులు అంటాం. ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సరస్సులు అనేటువంటివి ఏంటి? మనకి దీంట్లో ఉప్పు నీటి సరస్సులు ఉన్నాయి, మంచినీటి సరస్సులు ఉన్నాయి. మీ విచిత్రం ఏంటంటే రాజస్థాన్ మామూలుగా ఎలాంటి ప్రాంతం? అది ఎడారి ప్రాంతం. ఆ ఎడారి ప్రాంతంలో జైపూర్ నుంచి మఖరానా అని ఉంటుందన్నమాట. చాలా అక్కడ ఈ మార్బుల్, మంచి మార్బుల్, హై క్వాలిటీ మార్బుల్ దొరుకుతుంది అక్కడ ఆ మఖరానాలో. జైపూర్ నుంచి మఖరానాకి వెళ్ళేటప్పుడు నావా అని ఒక ప్లేస్ వస్తుంది. ఆ నావాలో ఇప్పటికీ ఉప్పు నీటి సరస్సు ఉంది. ఇప్పటికీ సముద్రాలన్నీ ఎండిపోయాయి చూడండి, నదులన్నీ ఎండిపోయాయి, అక్కడ ఉన్నటువంటి నదులు ఎండిపోయాయి, సముద్రాలు ఎక్కడికో వెళ్ళిపోయినా కానీ ఇప్పటికీ అక్కడ ఒక ఉప్పు నీటి సరస్సు ఉంది. ఆ సరస్సు నీటితోటి ఇప్పటికీ ఉప్పు తయారు చేస్తారు అక్కడ. నేను వెళ్ళా, 2 సార్లు వెళ్ళా నేను అక్కడికి, నావా. కాబట్టి ఈ సరస్సులన్నీ కూడా మంచినీటి సరస్సులు ఉన్నాయి, ఉప్పు నీటి సరస్సులు ఉన్నాయి, రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ. కానీ ఇవన్నీ మెయిన్గా సరస్సులో ఉండేటటువంటిది ఏంటి? నీరు. అది చెరువైనా బావైనా సరస్సు అయినా ఉండేటటువంటిదంతా కూడా అక్కడ ఏంటి? కేవలం నీరే. అన్నిటికంటే ఎక్కువ నీరు ఎక్కడుంది? సముద్రంలో ఉంది. కాస్త ఉప్పగా ఉంటుంది అంతే తేడా. ఉండటం మాత్రం ఎక్కడుంది? సముద్రంలోనే ఉంది. ఇప్పుడు మనకి ఎన్ని సముద్రాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని సముద్రాలు ఉన్నాయి? పేర్లు చెప్పగలరు ఎవరన్నా? మనకి బే ఆఫ్ బెంగాల్, ఇవన్నీ హిందూ మహాసముద్రము, ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నాం కదా. చిన్నప్పుడు మా క్లాస్ టీచర్ ఏం చేసిందంటే
అందరి చేత చెప్పిస్తుంది. మొత్తం ఎన్ని సముద్రాలు? 7 కదా. 7 సముద్రాలు, ఒక్కొక్కటి పేర్లు చెప్పండి రా అంది 7వ క్లాసులో సుగుణ టీచరు. అప్పట్లో ఏంటంటే లేపి అడిగేవాళ్ళు అనమాట. వాడు చెప్పలేకపోయాడు అనుకో, పక్కన వాడిని లేపి అడిగేవాళ్ళు. వాడు కూడా చెప్పలేకపోయాను, పక్కన వాడిని అడిగేవారు, లేపి అడిగేవారు. వాడు కరెక్ట్గా చెప్పాడు అనుకోండి, మిగతా ఇద్దరికి ముగ్గు చెంపలేయాలి, కొట్టాలన్నమాట. ఒక్కొక్కటిని లేపుతోంది. నాకైతే ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సముద్రాల్లోకి వెళ్ళా పెద్ద సముద్రం ఏది అని అడిగింది ఆవిడ, సుగుణ టీచర్ గారు. అడిగితే నాకు సముద్రాల పేర్లు అన్నీ తెలుసు కానీ ఏది పెద్దదో నాకు తెలియదు, నిజంగా ఏది పెద్దదో తెలియదు. వీళ్ళందరూ చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. హిందూ మహాసముద్రం అంది ఒకడు అన్నాడు, అంటే తప్పు, నెక్స్ట్ అంది. వాడు ఇంకోటి పేరు చెప్పాడు, నెక్స్ట్. ఇప్పుడు ఏంటంటే నేను 7వ వాడిని, నా అదృష్టం బాగుండి మిగిలిపోయింది ఒకటే, పసిఫిక్ ఓషన్ అనమాట. నేను వెంటనే పసిఫిక్ సముద్రం అన్నా, అందరు కొట్టాను, అందరికీ చెంపదెబ్బలు వేసే ఛాన్స్ దొరికింది నాకు. ఇంతకుముందు ఎవడో నాకు కొట్టుంటాడు చూసారా, వాడికి కొంచెం గట్టిగా వేస్తాం అన్నమాట. మొత్తానికి ఏంటి, సప్త సముద్రాలు అని అన్నాం. విచిత్రం ఏంటంటే సప్త సముద్రాలు కలిసే ఉన్నాయి. సప్త సముద్రాలు కలిసే ఉన్నాయండి. ఆ ఉండే ప్రాంతాన్ని బట్టి, జియోగ్రాఫికల్గా భౌగోళికంగా ఆ ఉండేటటువంటి ప్రాంతాలని బట్టి ఇది పసిఫిక్ మహాసముద్రము, ఇక్కడుండే నీళ్లు, ఇది హిందూ మహాసముద్రము, ఇండియన్ ఓషను, ఇది మెడిటేరియన్. ఊరికినే మనం ప్రాంతాల గురించి చెప్పుకుంటున్నాం తప్ప సముద్రం అంతా ఒకటే. కాబట్టి సముద్రం అంతా ఒకటే అయినప్పుడు అదొక పెద్ద సరస్సు. సరసానామస్మి సాగర. సరస్సులన్నింటిలోకి వెళ్ళా, నీళ్లు స్టాక్ ఉండే చోట్లన్నింటిలోకి వెళ్ళా సాగరుణ్ణి నేను. విచిత్రం చూడండి, ఆ సాగరుడిలో కనుక, సముద్రంలో కనుక నీరే లేకపోతే వర్షాలు లేవు, ఆ సముద్రంలో నీళ్ళే కనుక లేకపోతే ఐస్ లేదు, ఆ సముద్రంలో నీళ్లు లేకపోతే పంటలు లేవు. విచిత్రం ఏంటంటే మనకి పంటలు పండాలన్నా మనకి తెలుసో తెలియకో ఏ నీళ్లు వాడుతున్నాం మనం? సముద్రంలో నీళ్ళే. మనం రోజే తాగే నీళ్లు ఉన్నాయి చూసారా, ఆ తాగే నీళ్ళన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రంలోంచే. అవన్నీ భూమి మీద పడితే మనం తీసుకుంటున్నాం. నదుల్లో పారేటటువంటి నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రాల్లోంచి వచ్చినటువంటివే, ఆవిరై వచ్చినటువంటివే. అందుకని సముద్రానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అన్నమాట, అక్కడ ఉండే నీరుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. అంత పెద్ద గొప్ప మహాసముద్రం ఏదైతే ఉందో అది నేనే అని చెప్తున్నారు. మిగతా రేపు చూద్దాం. హరి ఓం.